హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే హోమ్ మేడ్ పాప్కార్న్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసాను. ఆయిల్ ఎట్టుగా హీట్ ఎక్కింది. ఒక కొంచెం చిటికెడంత పసుపు వేసి ఒక కప్పు మొక్కజొన్న గింజలండి ఇవి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండాలి కాసేపు. ఇప్పుడు కొంచెము సాల్ట్ యాడ్ చేసుకుందాము. తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి కొంచెం ఉబ్బినట్టు అవుతాయి, ఆయిల్లో వేసాం కదా, అంతవరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి. సూపర్ ఉంటుందండి, బయట కొనేదానికన్నా ఇంట్లో చేసుకుంటే బెస్ట్ కదా. ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. చూడండి, ఇప్పుడు ఇట్లా కలుపుతూ ఉంటే లైట్గా ఆయిల్లో వేసి ఉబ్బినట్టు అవుతున్నాయి అవి. ఇప్పుడు కొంచెము పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాము. కొంచెం స్పైస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే తినేసేది. చూడండి, లైట్గా చిట్టుబట్లు ఆడే స్టార్ట్ అయింది. లైట్గా పెప్పర్ చల్లేసి ఊరికే అట్లా అనేసి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసి కాసేపు ఒక్క 1 or 2 minutes అది రెడీ అయిపోతుంది. అది చిట్పట్లు ఆడేది స్టాప్ అయిపోయినప్పుడు మీరు మూత ఓపెన్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చూడొచ్చు. రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.